ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో శనగ ముద్దలు చేసేది చూద్దాము. కేజీ శనగపప్పు తీసుకున్నాను. సన్న మంట మీద దోరలుగా వేయించుకోవాలి. పప్పు పగలాలి. ఆ పగిలేదాకా వేయించుకోవాలి. ఎక్కువ మంట మీద వేయించుకోకూడదు, లోపల యాగవు పైన నల్లగా వచ్చేస్తాయి. దోరలుగా వేయించుకొని పగలాలి. పప్పు బాగుంటుంది. అది బయట పగిలితేనే బాగుంటుంది. పొట్టు తీసుకున్నాము. ఇప్పుడు వేడి మీద ముద్ద కవ్వంతో కానీ చిన్న బండతో కానీ నలుపుకున్న పొట్టంతా పోద్ది. నేను కేజీ శనగపప్పుకి అర కేజీ బెల్లం వేసాను. మాకు తీపి కొంచెం తక్కువ కావాలని మితంగా వేసాను. తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక 100 గ్రాములు 150 గ్రాములైనా వేసుకోవచ్చు. 650 గ్రాములైనా పడతాయి కేజీ వేరుశనగ పప్పుకి. చాలా బాగుంటాయి. ఎంత ఆరోగ్యం. రోజు ఒక శనగ ముద్ద తినమని డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా. పిల్లలు పెద్దలు అందరూ శనగ ముద్దలు రోజు తింటే మంచిది. ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. మనం బాగా చేసుకుంటాం కదా ఇంట్లో. ఇప్పుడు అరకిలో బెల్లానికి 100 గ్రాముల నీళ్లు, పావుసేరు నీళ్లు కేజీకి, దానిలో సగం 150-100 గ్రాముల నీళ్ళు చిన్న టీ లోటాడు పోసాను. నీళ్లు ఎక్కువ నీళ్లు పోస్తే పాకం బిన్నారాదు. నీళ్ళు బాగా కరగబెట్టుకొని ఇప్పుడు వడకట్టుకుందాము. బెల్లంలో ఇసుక చెత్త ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. ఇసుక ఉంది దీంట్లో. ఇసుక బాగా కొంచెం ఇసుకగానే ఉంది బెల్లము. వడకట్టుకున్నాము. ఇసుక తగులుతుంది. ఇలాగా కరకర రాలుకుంటా బాగుంటుంది. మళ్ళీ ఆ బాండెల్లోనే పోసాను. బాండెలు కడిగి ఇప్పుడు పాకం ముదురు పాకం రావాలి. పాకం నీళ్ళల్లో వేస్తే మనం చేత్తో తీసుకుంటే ఇరగాలి. ముదురు పాకం అంటారు. ఇప్పుడు అది పోయడానికి నేను నెయ్యి రాశాను గిన్నెకి. పోయినాటికి ముద్దలు చేసి గిన్నెలో పెట్టినాటికి అతుక్కోకుండా. నీళ్ళల్లో వేసాను పాకము. చేత్తో తీసుకొని ఇట్లా ఇంచి చూడండి, ఇరగాలి పాకము. ఇటు ఇరిగితేనే ముదురు పాకం వచ్చినట్టు. ఇప్పుడే మనకి కరెక్ట్ పాకము. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తాము. యాలక్కాయ పొడి వేసాను. నెయ్యి ఒక 2 స్పూన్లు వేసాను, ఎక్కువ వేయలేదు. ఇప్పుడు అది పప్పు వేయించుకున్నాం కదా, అది పోసేస్తాం. వేరుశెనగపప్పు పోసేసాను. కేజీ వేరుశెనగపప్పు అండి. నేను తక్కువ కరెక్ట్గా అరకిలో వేసాను బెల్లము. మీరు కావాలంటే ఇంకొక 100 అయినా వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 100, 150 అయినా వేసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ వేస్తే నల్లంగా ముద్దలు బాగుండవు. అన్నీ కలుపుకొని బాగా అన్ని 4 వైపులు బాగా పప్పులు అంతా కలిసేటట్టు సన్న మంట మీదనే ఉండాలి. బాగా కలిసాక అప్పుడు ఆపేసుకోవాలి పొయ్యి. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని ముద్దలు చేసుకున్నాము. ఇది ఎంతో బాగుంటాయి. మనం ఇంట్లో చేసుకున్నాము కదా, బాగుంటాయి ముద్దలు. చెయ్యి కాలుతుంది. లైట్గా చెమ్మ తడుపుకొనైనా చేసుకోండి. ఆరిపోతే ముద్దలు రావు. ఒక రవ్వ కొంచెం వేడి మీదనే ముద్దలు చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఈ వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి చూసిన వాళ్ళు. అయిపోయినాయి శనగ ముద్దలు, చాలా బాగుంటాయి.